టైం ప్లీజ్ ఒక్కరండి 1 మా హైదరాబాద్ని యూటీ చేస్తే బాగుంటుంది, లేదంటే సెకండ్ క్యాపిటల్ చేస్తే బాగుంటుంది, నాకు కూడా ఊరికి దగ్గర అవుతుంది అని చెప్పేసి మాట్లాడింది. ఖర్గే లాంటి వ్యక్తికి అట్లా మాట్లాడకంటే దురదృష్టం ఇంకోటి ఉండదు. ఇన్ని రోజులు ఢిల్లీకి మోసిన ఆయన నాకు హైదరాబాద్ దగ్గర అవుతుందని మాట్లాడి హైదరాబాద్ గొంతుకు వస్తానని తెలంగాణ ప్రజలు ఊరుకోరు. నేను చెప్పిన దానికి ఇదే బలమైన కారణం. ఖర్గే లాంటి వ్యక్తి కూడా హైదరాబాద్ రెండో రాజధాని కావాలంటుందంటే వీళ్ళు ఎవరు వచ్చినా హైదరాబాద్ దెబ్బ పెడతారని మనకు అర్థమవుతా ఉంది. హైదరాబాద్ మనది, మన సొంతం, దాన్ని ఎన్నిటి కూడా అట్లా పోనీయం. కాబట్టి ఈ ఖర్గే మాటలు కూడా నా స్టేట్మెంట్ కూడా బలపరుస్తున్నాయి. కాబట్టి అటువంటి పిచ్చి వాళ్ళకు ఇక్కడ స్థానం ఇవ్వద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. హైదరాబాద్లో పవర్ కట్స్కి బీఆర్ఎస్ ప్రభుత్వం అండర్లైన్ పవర్ వేయకపోవడం, అండర్ గ్రౌండ్ పవర్ వేయకపోవడమే కారణమని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఎన్ని సిటీలలో ఉన్నాయండి అండర్ గ్రౌండ్ లైన్లు ఇండియాలో? అవసరమైన చోట కొద్ది మేర వేస్తారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి ఆయన నోటికి మొక్కాలి. ఆయన ఏం చెప్తాడో అసలు ఆయనకి ఏమైనా తెలుస్తుందా తెలియదా నాకైతే అర్థమవుతలేదు. సార్, భాష విషయంలో మనము దేని విషయం అండి? భాష మీరు మాట్లాడే భాష నేను మంచిగా మాట్లాడుతున్నా కదా. భాష విషయంలో సంయమనం పాటించాలంటే మనం ఒక పెద్ద మనుషుల ఒప్పందం చేసుకుందామని నిన్న సీఎం ప్రతిపాదన పెట్టింది సార్. ఈ సీఎమా? ఈ సీఎమే సార్. అంటే దయాలు వేదాలు వలించినట్టున్నది. నైట్ దయాలు వేదాలు వలించినట్టుందండి అది. సార్, మీరు గతంలో కూడా మూడో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం చేశారు ప్రాంతీయ పార్టీల తరఫున. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రత్యామ్నాయం అంటే ఎన్డీఏ యూపీఏకు ప్రత్యామ్నాయంగా రావాలంటే ఏ పార్టీలు కలిసి వచ్చే అవకాశం ఉంది కేంద్రంలో? నేను మీరు మంచి క్వశ్చన్ అడిగిన బ్రదర్, చాలా థ్యాంక్స్. ఒక మాట నేను మనవి చేస్తాను. జాతీయ రాజకీయాలలోకి పోదామని చెప్పి నేను బీఆర్ఎస్ పేరు మార్చి ఆ ప్రయత్నం చేసినాం. మహారాష్ట్రకి పోయి బాగా చేసినాం. చాలా ఆశ్చర్యం ఏంటంటే నిన్న వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, 2-3 గ్రూపులు వచ్చి బీఆర్ఎస్లో అక్కడ చేరిన వాళ్ళు. సార్, ఇప్పుడు మహారాష్ట్రలో అక్టోబర్లో శాసనసభ ఎన్నికలని మీరు వట్టిగా రాని సార్ నిలబడండి, మేమంతా మీ పేరు చెప్పుకొని గెలుస్తాం, రావాలి, మా దగ్గర మార్పు రావాలి, మీ తెలంగాణలో మీ ప్రభుత్వంలో అమలు చేసిన కార్యక్రమాలు రావాలని మహారాష్ట్ర ప్రజలు బాగా కోరుతున్నారు, మిమ్మల్ని తీసుకురమ్మని అడుగుతున్నారు, మా దగ్గర ఒక భయంకరమైన అనిశ్చితి ఉందని వాళ్ళు వచ్చినారు. నేను తప్పకుండా నా జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తాను, అందులో అనుమానం లేదు. రెండవది, ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అందరితోనే ఆలోచించి మీరు అన్నటువంటి ప్రాంతీయ శక్తుల ఐక్యతకు నేను ఎంత చేయగలుగుతానో, నాకెంత సంబంధాలు ఉన్నాయో, నాకెంత తెలివితేటలు ఉన్నాయో వాటన్నిటిని రంగరించి తప్పకుండా నేను చెప్పిన పరిస్థితి ఉత్పన్నం కావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాను. ఇప్పటికే చాలామందితో మాట్లాడుతూ ఉన్నాం, లైక్ మైండెడ్స్తోని. వారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నప్పటికీ మేము కనెక్టెడ్గానే ఉన్నాం. తప్పకుండా అందరం కలిసి ఒక ప్రత్యామ్నాయం రూపొందిస్తాం. ఏదో ఒక జాతీయ పార్టీ మాకు సపోర్ట్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడే పరిస్థితులు మాత్రం సృష్టిస్తాం. సార్ హలో సార్, మీరేమో బీఆర్ఎస్ ఇక్కడ సార్ రమణ ఇక్కడ సార్ ఇక్కడ మీరేమో బీఆర్ఎస్కు 12 నుంచి 14 అంటున్నారు, అసలు బీజేపీకి 1 అవర్ అని అంటున్నారు. కానీ వాళ్ళేమో బీఆర్ఎస్కే 1 లేదా 2 కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలవబోతున్నాయి, నెక్స్ట్ బీజేపీ ఉంటుందనేది స్వయంగా ముఖ్యమంత్రి నిన్న మీడియా ప్రతినిధులతో అన్నారు.